జంట నగరాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా అట్టహాసంగా జరుగుతాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతి విశేషాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వివిధ ప్రాంతాల నుంచి ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 70 ఏళ్లుగా 70 రూపాల్లో ఖైరతాబాద్ గణపతి దర్శనం ఇచ్చారు. ఈ ఏడాది మరో ప్రత్యేక ఆకారంలో దర్శనం ఇచ్చేందుకు గణేశుడు ఖైరతాబాద్కు వచ్చేస్తున్నాడు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ 1954వ సంవత్సరం నుంచి ఖైరతాబాద్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉద్యమకారుడు బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో ఖైరతాబాద్కు చెందిన సింగరి శంకరయ్య 1954లో మొట్టమొదటిసారిగా ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాథుడి ప్రయాణం ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ వచ్చింది. స్వర్గీయ శంకరయ్య గారు, బాలగంగాధర్ తిలక్ గారు, ఏదైతే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు హిందువుల ఏకత గురించి అక్కడ బాంబేలో స్టార్ట్ చేసిండో వాళ్ళందరూ ఒక్క పక్షాన రావాలి హిందువులని ఆ కాన్సెప్ట్తో బాలగంగాధర్ తిలక్ గారి కాన్సెప్ట్తో మనం ఇక్కడ స్థాపించినాము. ఈ వినాయకుడిని ఒక అడుగుతో పెంచుతూ మనం 70 అడుగుల వరకు చేసినాం లాస్ట్ ఇయర్. ఈ గణేశుడి ఎత్తు మాత్రమే కాదు, ఆకారము అత్యంత ప్రత్యేకం. గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాడు. 2014వ సంవత్సరం నాటికి విగ్రహం ఎత్తు 60 అడుగులకు చేరింది. దీంతో గణపతి విగ్రహాన్ని ఏటా ఒక అడుగు తగ్గించాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు భావించారు. అలా 2018 వరకు ఒక్కో అడుగు తగ్గిస్తూ 55 అడుగులకు తీసుకువచ్చారు. అయితే భక్తుల కోరిక మేరకు 2019లో అత్యధికంగా 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మధ్యలో ఓసారి 70 అడుగులకు పైగా కూడా ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. నవరాత్రి ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో గణపయ్యను పూజించిన భక్తులు సామూహిక వినాయక నిమజ్జనం రోజున అంతే భక్తి శ్రద్ధలతో గంగమ్మ ఒడికి సాగనంపుతారు. 1954 నుంచి బొజ్జ గణపయ్యను హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తూ వస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. తొలినాళ్లలో హైదరాబాద్ నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ మాత్రం 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారట. 1960లో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్కు తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. 11 అడుగుల విగ్రహాన్ని తయారు చేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 1982లో 2 పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. వినాయకుడు ఒక పవర్ అనేది రన్ అవుతా ఉంది. భక్తులకు కూడా ఎంత సంఖ్యలో వస్తున్నారంటే ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉన్నారనమాట. ఒక సంవత్సరం మీరు చూసుకుంటే ఇంకా సంవత్సరం నెక్స్ట్ ఉంటుంది. మన గత సంవత్సరం వినాయకుని చూస్తే ఈ సంవత్సరం ఇంకా బాగుందని అంటారు. మరి వినాయకుని లడ్డు కూడా ఇంతకుముందు మాట్లాడారు మామయ్య. వినాయకుని లడ్డు చేతిలో సుమారు 7000 హై వెయిట్ లడ్డు కూడా మనం పెట్టాము. ఎందుకంటే ఆ దేవుడు దాని తగ్గట్టు రాజేందర్ గారు, సందీప్ గారు దాని స్ట్రక్చర్ రెడీ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేతిలో 7000 కిలోల లడ్డు కూడా ఆగిందనమాట. సో అట్లా ఒక పవర్ అనేది ఇంతకుముందు ఏంటంటే సింగరి శంకరయ్య వాళ్ళ ఫ్యామిలీ నడుస్తుంది అనే ఉద్దేశంతో ఉండే. ఇప్పుడు అందరి సహకారం ఉండే. ఇప్పుడేమంటే అందరు కలుపుకొని నడపాలనే అందరి ఆలోచన. దాని తగ్గట్టు గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు వారి మాట మేరకు కూడా మేము కూడా ముందుకెళ్తా ఉన్నాము. 2020లో కోవిడ్ కారణంగా కేవలం 9 అడుగుల ఎత్తులో మాత్రమే గణపయ్యను ఏర్పాటు చేయగా 2023లో 63 అడుగుల ఎత్తులో భక్తులకు కనువిందు చేశారు. గత ఏడాది 70 ఏళ్లను పురస్కరించుకుని ఏకంగా 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు కనువిందు చేశారు. 2022 నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం కాకుండా అందరికీ ఆదర్శంగా ఉండాలని పర్యావరణ హితంగా మట్టి గణనాథుణ్ణి తయారు చేస్తూ వస్తున్నారు. మట్టి గణనాథుడైనప్పటికీ భారీ వర్షం కురిసినా చెక్కు చెదరలేదని ఉత్సవ సమితి సభ్యులు చెప్పారు. ఈ ఏడాది మరో రూపంలో 69 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లుగా శిల్పి చెబుతున్నారు. ఇప్పుడు మట్టి గణేష్ కాబట్టి ఎండడానికి టైం కావాలి కాబట్టి షెడ్యూల్తో పాటు వెల్డింగ్ కూడా స్టార్ట్ చేసాం. ఎవ్రీ డే వచ్చి ఆ వినాయకుడిని అవుట్లైన్ మార్చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళంతా పార్ట్ రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ దగ్గర ఉండి మొత్తం సెట్ చేయడం జరుగుతుంది. సెట్ అయిన తర్వాత వినాయకుడి రూపమే వెల్డింగ్లో వచ్చేస్తుంది. దాని మీద ఈ మట్టి వర్క్ స్టార్ట్ అవుతుందమ్మా. శాంతి రూపంలో చూపించాలని అనుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ పడినా అక్కడ గొడవలు అవన్నీ జరుగుతుంది కాబట్టి ఈ వినాయకుడి ద్వారా శాంతి కావాలని శాంతి రూపంలో చేయమని విఠల్ శర్మ గారు చెప్పారు. ఆ విధంగానే డిజైన్ చేయడం జరిగింది.
1983లో ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద సినిమా చిత్రీకరణ జరిగిందని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు. సాగర సంగమం చిత్రం షూటింగ్ కోసం నటుడు కమల్ హాసన్ ఒక రోజంతా ఇక్కడ చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఎన్టీఆర్, శోభన్ బాబులు కూడా అప్పట్లో గణపతిని దర్శించుకున్నారని చెబుతున్నారు. 2022 నుంచి మట్టి వినాయకుడిని తయారు చేస్తూ వస్తున్నారు. ఈ మట్టి వినాయకుడి తయారీకి ఉపయోగించే మట్టి, జనపనార, కర్రలు, కళాకారులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకువస్తారు. మట్టిని రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి కర్రలు తీసుకొస్తారు. పలు రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా కళాకారులు వస్తారని చెబుతున్నారు. దాని తర్వాత అది మన నర్సాపూర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కర్రలు తీసుకురావడము. దాని తర్వాత మీరు చూసినట్టే వెల్డర్లు మచిలీపట్నం నుంచి వెల్డర్లు వస్తారు. ఆదిలాబాద్ నుంచి షెడ్ వేసే ఆర్టిస్టులు కూడా వస్తారు. అంటే షెడ్ వాళ్ళ సార్ కార్పెంటర్స్ వస్తారు. అట్లా డిఫరెంట్ ఒక 5 నుంచి 6 రాష్ట్రాల కళాకారులు సుమారు 100 నుంచి 150 మంది కళాకారులు సహకారంతో ఇంత సుందరమైన వినాయకుడు రెడీ అవుతారనమాట. నిర్జల ఏకాదశి రోజున కర్రపూజ నిర్వహించి ఆ ఏడాదికి సంబంధించిన గణనాథుడి విగ్రహాన్ని తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పోస్టర్ లాంచ్ చేసి ఈ ఏడాది శాంతి రూపంలో ఉంటే ప్రజలందరికీ బాగుంటుందని భావించి ఈసారి శాంతి రూపంలో వినాయకుడిని తయారు చేస్తున్నారు. వినాయకుడికి సమర్పించిన లడ్డు, వస్త్రాలను వేలం వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి వేలంపాట నిర్వహించకపోవడం విశేషం. భక్తులు ఎవరైనా లడ్డూలు అందిస్తే క్యూలలో ఉన్న భక్తులకు ఆ లడ్డూలను అప్పటికప్పుడే పంపిణీ చేస్తారు. వేలంపాట వేయడం వల్ల లక్షలాది మంది భక్తులు వస్తారు. కాబట్టి ఇబ్బందులు తలెత్తుతాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది కోరికలు నెరవేరిన వారు, సంతానం కలిగిన వారు ఆ పిల్లల బరువు ఎంత ఉంటుందో అంత బరువున్న లడ్డూలను తెచ్చిస్తూ ఉంటారని ఉత్సవ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. ఖైరతాబాద్లో ఏర్పాటు చేసే గణనాథుణ్ణి తీర్చిదిద్దిన శిల్పులు ఇప్పటి వరకు 4 మాత్రమే ఉన్నారు. 1954లో మొదట ధూల్పేటకు చెందిన ధూల్ సింగ్ అనే కళాకారుడు తయారు చేసేవాడు. ఆ తర్వాత మరో 2 కళాకారులు తయారు చేశారు. ప్రస్తుతం శిల్పి రాజేంద్రన్ 4వ వ్యక్తి అని చెబుతున్నారు. 1974 నుంచి ఖైరతాబాద్లోనే విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఇక జంట నగరాల్లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక నిమజ్జన వేడుక అత్యంత కన్నుల పండుగగా జరుగుతోంది. అయితే ఖైరతాబాద్ గణపతి మహా నిమజ్జనానికి మాత్రం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. గ్రంథగీతాయ గ్రంథగేయాయ